హాయ్! హలో! వెల్కమ్ టు ది లీగల్ స్టోరీస్. అండ్ ఈరోజు ఒక క్రైమ్ ఎందుకు ఇండియాలో చాలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్రతి ఏరియాలో, ప్రతి స్టేట్‌లో, ప్రతి ప్లేస్‌లో ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఆ క్రైమ్ రేట్‌ని ఎవరం తగ్గించలేమా అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అండి. బికాజ్ మనలో మనమే నేర్చుకోవాలి అన్న తపన ఉంటే తప్ప మనం ఎలా నేర్చుకోకుండా ఉంటామో, సేమ్ ఇది కూడా అంతే. ఎలా అంటే ఒకరిని ఎడ్యుకేట్ చేయడం అంటే అది ఇంత ఈజీ కాదు. బికాజ్ ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ ఎలా అంటే ఎడ్యుకేటెడ్ క్రైమ్స్ అండ్ అన్‌ఎడ్యుకేటెడ్ క్రైమ్స్ అని చెప్పొచ్చు. ఆహ్, ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో లైక్ మనలాంటి చదువుకొని జాబులు చేస్తున్నారో వాళ్ళు క్రైమ్స్ చేస్తున్నారు. బికాజ్ ఏంటది ఇంటర్నల్ క్రైమ్స్, తెలివైన క్రైమ్స్. రీసెంట్‌గా చూసాం బెంగుళూరులో హస్బెండ్ తన వైఫ్‌ని తెలియకుండా అనస్థీషియా ఇచ్చి చంపేయడము. లేదా ఇక్కడున్న వైఫ్ తనను అబ్బాయిని ఎలాగైనా సరే పెళ్లి జేసుకోవాలి అని చెప్పేసి చంపేయడము. లేదా మ్యారీడ్ వాళ్ళు ఎవరైనా ఇద్దరున్నా సరే వాళ్ళు కిల్ చేసుకోవడము. సో, ఇలాంటివన్నీ చదువుకున్నా సరే, చదువుకోకపోయినా సరే జరుగుతున్నాయి. మనం అన్‌ఎడ్యుకేటెడ్ క్రైమ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వేరే స్టేట్ పీపుల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటాక్స్ చేయడం గానీ, లేదా వాళ్ళ కోసం అంటూ ఏం లేకుండా ఉండడం. ఓన్లీ ఫుడ్ అండ్ బెడ్ షెల్టర్. ఇదంతా ఒక ప్రాసెస్ అండ్ ఒక ప్రొసీజర్ వైస్ కాకుండా ఒక మేనర్స్ అనేది ఎవరికీ లేదు. అండ్ ఆల్సో ఎవ్వరు దాన్ని ఫాలో అవ్వాలనుకోలే ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఇండియాకి అదర్ కంట్రీకి పోలిస్తే ఏంటి డిఫరెన్స్ అంటే ఆహ్, నీకు నీట్‌నెస్ చూస్తేనే వేరే కంట్రీలోకెళ్తే ఒక రోడ్డు మీద ఒక పేపర్ ముక్క ఉండదు. బట్ ఇండియాలో అలా కాదు. ఎవరేసినా వేరే వాళ్ళొచ్చి తీస్తారు. లేకపోతే మనం తీయాల్సిన అవసరం లేదు. మనం చెయ్యొద్దు ఆ పనిని. ఓన్లీ దానికోసం చెత్త డిపార్ట్‌మెంట్ అనే వాళ్ళుంటారు. వాళ్ళొచ్చి తీస్తారు. సో దట్ బీయింగ్ డిగ్రేడెడ్ అండ్ బిహేవింగ్ లైక్ ఎ ఎడ్యుకేటెడ్ కూడా ఒక అన్‌ఎడ్యుకేటెడ్‌లా బిహేవ్ చేయడం వల్లనే ఈ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. మేబీ దట్ నాట్ ద రీజన్. ఒక్కరే మనం చేంజ్ చేస్తామా అంటే అది కూడా చేంజ్ చేయలేమేమో. ఎలాగైనా మనం ముందుకి ఫార్వర్డ్ ఆహ్, ఇప్పుడొచ్చే జనరేషన్‌ని గూడా మనం మార్చలేకపోతే దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇంకా అది ఫైనల్‌గా ఫ్యూచర్‌లో ఇంకా చాలా క్రైమ్స్ చూడాల్సొస్తుంది. దీని రేట్ ఒక్కొక్కరిని మార్చడం అంత ఈజీ గాదు కాబట్టి సో దట్ అట్‌లీస్ట్ మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేస్తే దానికన్నా బెస్ట్ చాయిస్ లేదు. అండ్ ఆల్సో వేరే కంట్రీతో పోటీ పడడం అని కాకుండా అట్‌లీస్ట్ వి కెన్ రెడ్యూస్ మన క్రైమ్ రేట్‌ని తగ్గించుకోవచ్చు. ఏదైతే ఉమెన్స్ మీద, చిల్డ్రన్స్ మీద అటాక్స్ అనేవి జరుగుతున్నాయో, రీసెంట్‌గా ఒక ఓల్డ్ మ్యాన్ ఎవరైతే అమ్మాయిని ఎళ్లి ఒక 2, 3 టైమ్స్ తీసుకెళ్ళి అమ్మాయిని పర్సనల్‌గా హరాస్ చేశాడు. బట్ అమ్మాయి బయటికి చెప్పుకోలేదు. అండ్ తను వెల్ విషర్‌గానే వెళ్ళిపోయింది. ఇలాంటి కేసెస్ అన్నీ ఏమవుతుంటాయి అంటే, అమ్మాయి అందులో ఎవిడెన్స్ అవును నా ఇష్టంగా నేను వెళ్ళినా అని చెప్పినా గూడా చెల్లదు. బికాజ్ తను ఇష్టంగా వెళ్ళకపోయినా అతన్ని శిక్షించాలనేదే చూస్తుంది సొసైటీ. ఈ అమ్మాయికి తెలిసి వెళ్ళిందా? తెలియక వెళ్ళిందా? లేకపోతే అట్రాక్ట్ అయిందా? డబ్బులిచ్చాడా? అది మనకు తెలీదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలాంటి కేసెస్‌లో ఏమవుతుంది అంటే పిల్లల్ని పిల్లలు పేరెంట్స్ ఎక్కడికెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? డౌట్ చేయడంలో తప్పు లేదు. బికాజ్ డెఫినైట్‌లీ డౌట్ చేయాలి. ఆ మేనర్స్ అనేది చెప్పాలి. లేదు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది స్కూల్‌లో ఎడ్యుకేట్ చేసినా దే మే కమ్ ఒక 18 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి టీన్స్ అవుతారు. డెఫినైట్‌లీ సమ్ వీడియోస్, ఫోటోస్ లేకపోతే యూట్యూబ్ ఫ్రీడమ్ ఆఫ్ ఫోన్స్ ఇవ్వడం వల్ల డెఫినైట్‌లీ అట్రాక్ట్ అవుతారు. అండ్ ఆల్సో లవర్స్‌ని మెయింటైన్ చేస్తారు. వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి కోహాబిటేట్ అవుతారు. అప్పుడెవ్వరు ఆపలేరు కదా! ఈ చిన్న ఏజ్‌లో మనం 10థ్ వరకు, ఇంటర్ వరకు కాపాడుకుంటూ వస్తున్నాం. గర్ల్స్‌ని కానీ, బాయ్స్‌ని కానీ ఇద్దరికీ. బట్ ఆ ఏజ్ వచ్చేసరికి దే విల్ బి ఎ ఫ్రీ బర్డ్స్. మన పర్సన్‌కి తెలియకుండా దే విల్ గో సెపరేట్‌లీ. ఆహ్, అండ్
రూమ్స్‌కెళ్ళడం గానీ, ఇలాంటివన్నీ చేస్తుంటారు. కానీ ఒక స్టెప్ ఇంకో స్టెప్ ముందుకేస్తే అది తప్పు అన్నది వాళ్ళకెలా చెప్పాలి? బీయింగ్ ఏ పేరెంట్స్ మనం ఎడ్యుకేట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. అండ్ ఆల్సో ఇప్పుడు ఏదైతే పోలీస్ అవేర్‌నెస్ కానీ, మన అవేర్‌నెస్ కానీ స్టూడెంట్స్ మీద ఎంతో యూజ్‌ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కటి చెప్పాలన్నది వాళ్ళకి నేర్పిస్తే, వాళ్ళు అసలు తప్పుదారి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండవు. అండ్ ఆల్సో కొంతవరకు మనం మన పిల్లల్ని మన దగ్గర పెట్టుకొని కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఫ్యూచర్ ఏంటి అంటే లవ్ మ్యారేజెస్ కానీ, అరేంజ్ మ్యారేజెస్ కానీ ఇవన్నీ కాకుండా ఫస్ట్ పేరెంట్సే ప్రాపర్ ప్రొసీజర్‌గా లేదు అంటే వాళ్ళ పిల్లల్ని ప్రాపర్‌గా పెట్టుకోవడం వల్ల వాళ్ళెప్పుడు గొడవలు పడడం వల్ల, వాళ్ళ మెంటల్ ఎబిలిటీ పిల్లల మీద చాలా స్ట్రెస్‌ని గురి చేసి, వాళ్ళు వేరే వాళ్ళని వెతుక్కోవడం జరుగుతుంది ఇలాంటి కేసెస్‌లో. సో, ఎప్పుడైనా సరే మనం ఒక పాజిటివ్ వ్యూలో ఉండాలి అనుకుంటే, ఖచ్చితంగా వాళ్ళని బీయింగ్ ఏ పేరెంట్స్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మంచి స్కూల్‌లో వేస్తున్నారనకంటే, మంచి ప్రొసీజర్ లాస్ కానీ, లేదా రూల్స్ కానీ వాళ్ళకి బైండ్ అప్ చేస్తే దే డోంట్ క్రాస్ ద బార్డర్. అవును నువ్వు వెళ్తున్నావు, నువ్వు బాయ్ ఫ్రెండ్‌ని మెయింటైన్ చెయి, లేదా నువ్వు గర్ల్ ఫ్రెండ్‌ని మెయింటైన్ చేసుకో. బట్ ఒక స్టేజ్ వరకే. నువ్వు దానికంటే లిమిట్ క్రాస్ అయితే అది తప్పవుతుంది. నెక్స్ట్ పడేది నీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయి అండ్ యూ విల్ బి ఎట్ జైల్. బికాజ్ అమ్మాయి ఇంటెన్షన్ గుడ్ ఆర్ బ్యాడ్ మనం చెప్పలేము. సో దట్ ఎప్పుడైనా సరే ఒక పాజిటివ్ థాట్ మన వెనకాలనే పెట్టుకొని పిల్లలకి సజెషన్స్ చేయండి దట్ నాట్ టు స్టెప్ ఇన్ టు ద రాంగ్ వే. సో దట్ మీ ఫ్యూచర్ బాగుంటుంది. యూ విల్ బీ ఎడ్యుకేటెడ్ అండ్ మీకు ఒక జాబ్ వస్తే ఆ పెళ్ళి అనేది ఎలాగైనా జరుగుతుంది, ఎలాగైనా ఉండొచ్చు అన్న దాన్ని బేసిస్ బట్టి చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చే అన్ఎడ్యుకేటెడ్ క్రైమ్స్ వాళ్ళని ఎలాగో మార్చలేము. బట్ మనము ఎప్పుడైనా సరే సేఫ్టీ రూల్స్ అనేవి అమ్మాయి డెఫినెట్‌గా పాటించాలి. ఎప్పుడు ఏ అటాక్స్ జరుగుతాయో చెప్పలేము. సో దట్ బెటర్ టు అవాయిడ్ నైట్ ట్రావెల్స్. రీసెంట్‌గా కూడా ఒక అమ్మాయి ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తే అటాక్ జరిగింది. బట్ అసలు ఇంతమంది ముగ్గురున్నాక ఆ అమ్మాయిని ఎలా తీసుకెళ్లారు? అండ్ ఆల్సో దే వర్ గోయింగ్ ఇన్ ఎ కార్ వచ్చి వాళ్ళకు అక్కడ వర్కర్స్ వాళ్ళకంత ధైర్యం ఎలా వచ్చింది? దట్ సస్పీషియస్ అది. డెఫినెట్‌గా వాళ్ళు రివీల్ చేస్తారు పోలీస్ వాళ్ళతోను. బికాజ్ వాళ్ళెక్కడో ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తుంటే వీళ్ళు ఇక్కడెక్కడో వర్క్ చేస్తుంటే అండ్ ఆపి అటాక్ చేసేంత రైట్ ఎవరిచ్చారు గర్ల్స్‌ని తీసుకెళ్ళి? సో దట్ ఇలా జరిగితే డెఫినెట్‌గా వాళ్ళని శిక్షిస్తారని తెలుసు. బట్ కొందరేంటంటే సైకో వాళ్ళుంటారు. వాళ్ళు మాకేం జేసినా పర్వాలేదు. మేము మాత్రం మేము అనుకున్నది చేయాలి అనుకోని వాళ్ళు అలాంటి అటాక్స్ చేశారు. సో, నైట్ ట్రావెల్స్ ఎప్పుడైనా సేఫ్టీ ఒక అమ్మాయనే కాదు, ఒక అబ్బాయనే కాదు చాలా వరకు హ్మ్. సేఫ్టీ ట్రావెల్స్ ఎప్పుడు ఒంటరిగా ట్రై చేయకండి. బికాజ్ సొసైటీ లేదు గాబట్టి మంచిగుంటే డెఫినెట్‌గా కాదు అనలేము. ఎప్పుడైతే గాంధీ అన్నారో, అర్ధరాత్రి అమ్మాయి నడిస్తేనే స్వాతంత్రం వచ్చింది అన్నది అది రియల్. బికాజ్ ఒక అమ్మాయి నైట్ టైమ్ వెళ్తూ ఉంటుంటే ఎవరు చూసినా కూడా ఆ అమ్మాయిని అటాక్ చేయకుండా ఉండడమే ఆహ్, లా అండ్ ఆల్సో దానికి అర్థం. So please try to save yourself in this society and also change yourself so that we can come with the future.